కొద్దిసేపటి క్రితమే మొత్తం హైదరాబాద్లో జ్యువెలరీ షాపులు ఎక్కువగా ఉండే పంజాగుట్టకు వెళ్ళి వచ్చాము. జ్యువెలరీ షాపులో ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. కొనుగోలు చేయడానికి వచ్చిన మనుష్యులే లేరు. హైదరాబాద్లోని పంజాగుట్టలో జ్యువెలరీ షాప్స్ అంటే ఒకప్పుడు కలకలలాడేవి. ఈ రోజు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో మనుషులు కనిపిస్తా ఉన్నారు. కారణం ఏంటి? నరేంద్ర మోదీ గారు చేసిన ఒక స్టేట్మెంట్. ఒక 1 year పాటు గోల్డ్ కొనడం పోస్ట్ పోన్ చేయండి అని చేసిన మాట మొత్తం బులియన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అంటే కేవలం జ్యువెలరీ షాప్కి ఎవరు వస్తున్నారంటే పెళ్లిలకు ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, నిశ్చితార్థాలు కూడా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, ఒక శుభకార్యాలు ఫిక్స్ అయిపోయిన వాళ్ళు గోల్డ్ని ఒక గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఆ సందర్భంగా ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే జ్యువెలరీ షాప్ కి వచ్చి గోల్డ్ కొంటున్నారు. బంగారం భారతీయులందరికీ ఇది ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. అంతేకాదు బంగారాన్ని భద్రత విషయంలో కూడా చూస్తుంటారు. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుందో అప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ పరంగా అందరూ చూసేది బంగారం వైపే. సో ప్రజెంట్ రూపాయి మారకం విలువ దాదాపు డాలర్ తో పోలిస్తే 100 దగ్గరికి ఉంది. సో ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ స్టాక్ మార్కెట్ కి ప్రత్యామ్నాయంగా బంగారం వైపు ఎక్కువ పరుగులు పెడుతూ బంగారం వైపు చూసి బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టే పరిస్థితి నెలకొని ఉంటుంది. సో ప్రజెంట్ కూడా బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఒక 10 విషయాలు, ఒక కీలకమైన 10 అంశాలకు సంబంధించి పొదుపు చేయాలని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రజలకు సూచించిన విషయం అందరికీ తెలిసిందే. సో అదే సమయంలో ఆ 10 అంశాల్లో ఒకటైన గోల్డ్ విషయానికి సంబంధించి సంవత్సరం పాటు గోల్డ్ ని కొనుగోలు చేయకుండా ఉండండి. విదేశీ మారక నిల్వలు మన దేశంలో చాలా తరిగిపోతున్నాయి. గోల్డ్ కొనుగోలు చేయడం తగ్గిస్తే విదేశీ మారకం విలువలు కొంచెం మనం నిల్వ చేసుకునే పరిస్థితి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పడం మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ లో పంజాగుట్టలో ఉన్న లలిత జ్యువెలరీ దగ్గర అయితే మనం ఉన్నాము. అసలు ప్రజలు బంగారాన్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ గానే చూస్తున్నారా, లేక స్టేటస్ సింబల్ గానే మాత్రమే చూస్తున్నారా, అందుకే కొనుగోలు చేస్తున్నారా? మరి జ్యువెలరీ వ్యాపారులు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఏమంటున్నారు? మోదీ చెప్పిన పొదుపు సూత్రాలను గోల్డ్ వినియోగదారులు ఫాలో అవుతున్నారా, లేక ప్రత్యేకంగా భారతీయులకి ఎంతో సెంటిమెంట్ అయినా గోల్డ్ కొనుగోలుపై ఏమైనా ప్రభావం పడిందా? ప్రజలు నిజంగానే ఖర్చులు తగ్గించి బంగారం కొనడం ఆపేస్తున్నారా, లేక గోల్డ్ అంటే గోల్డే అన్న భావనతో కొనుగోలు అలాగే కొనసాగుతున్నాయా అని తెలుసుకునేందుకు మనమైతే పంజాగుట్టలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి కస్టమర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ షాప్ ఓనర్ కానీ లేకుండా అందులో ఉన్న సేల్స్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా ఏమనుకుంటున్నారు? మోడీ 10 అంశాలు గోల్డ్ గురించి కూడా చెప్పారు కదా. గోల్డ్ కొనుగోలు ఆపండి, ఒక సంవత్సరం పాటు మనకు విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? గోల్డ్ ఇదేమైనా మోడీ చెప్పినట్టుగా ప్రజలు ఫాలో అవుతారు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఏమో ఫాలో అయితే బెటర్ గానీ మన వాళ్ళు నాకు తెలిసి ఫాలో గారు. మ్యారేజెస్ అనేవి ఆగవు. మ్యారేజెస్ అప్పుడు తప్పదు గోల్డ్ పెట్టాల్సి. అది మ్యారేజ్ అవును, తగ్గించాము. అది ఇంకా పెట్టాల్సి వస్తుంది కాబట్టి అంతే. కంపల్సరీ ఉంటేనే వెళ్ళుకోవాలి. ఊరికే టైం పాస్ కొనుక్కోకూడదు అంతే. చాలా మంది ఇన్వెస్ట్ పర్పస్ కూడా కొంటుంటారు కదా. అంటే రేట్లు ఎక్కువ ఉంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోరు కదా. లాజిక్ అంతే. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే రేట్ ఎక్కువ కొంటున్నప్పుడు వాడికి ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా రానట్టే. కొనకూడదు రేట్ ఎక్కువ. అది గోల్డ్ అనేది పెద్ద ఇన్వెస్ట్మెంట్, అది మార్కెట్. నాకు అంత సీరియస్ ఐడియా లేదు కాబట్టి నేను మీకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఇవ్వలేను. అవునవును. జనరల్ గా అయితే ఈ పెళ్లిళ్ళ సందర్భంగా అయితే ఎప్పుడు కొనాల్సి ఉంటుంది అంటారు. అంతే అండి. అది ఏం చేయలేమే కదా, మన కల్చర్ లో ఉంది, మన అమ్మ తాతల నుంచి వచ్చింది కాబట్టి అది వద్దని చెప్తే ఎవరు ఆగరండి. ఆల్టర్నేటివ్ ఏమైనా పరిస్థితి లేదా? నా మ్యారేజ్ కి నేనే ఇంకా అనుకున్నాం కానీ ఏం చేయలేమండి. అంతే, జరగాల్సినవి జరుగుతాయి అంతే. ఖచ్చితంగా గోల్డ్ కొనాల్సిందే, గోల్డ్ మీద ఆధారపడాల్సి. రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మేబీ క్వాంటిటీస్ అనేది కొనడం తగ్గుతుంది. మేబీ ఓవర్ ద టైం జనాలకి అవేర్నెస్ వస్తుందేమో. కానీ మ్యారేజెస్ అనేది మా జనరేషన్ చేతిలో ఉండవు. మన ప్రీవియస్ జనరేషన్ అంటే మన పేరెంట్స్ చేస్తారు కాబట్టి ఇంకా అది వాళ్ళ ఇది. ఇంకా మా అంటే కొంచెం తగ్గుతారేమో కానీ కొనేది అయితే కొనే వాళ్ళు కొంటారండి. అది మన ట్రెడిషన్ లో ఉంది, బ్లడ్ లో ఉంది కాబట్టి అవి తగ్గవు. మేబీ 100 రూపీస్ కొంటుంటే కేజీ కొనేవాళ్ళు ఇప్పుడు 70 కేజీలు కొంటారు. రేట్ పెరిగింది. మ్యారేజ్ చూసారనుకోండి, గోల్డ్ ఒక్కటి పెరగలేదు, ఫుడ్ కాస్టింగ్ పెరిగింది, గ్యాస్ వల్ల అన్ని పెరిగినాయి. కానీ ఖర్చు పెట్టే వాళ్ళు పెడుతున్నారు అంతే. అది ఏం చేయలేము. ఎట్లా నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోపోతుంది ఇవన్నీ. అది ఎవ్వరం చెప్పలేము. సిల్వర్ కూడా ఇంత పెరుగుతుందని ఎవరైనా గెస్ట్ చేశారా? 4 లక్షలే. ఎవ్వరం ఏం గెస్ట్ చేయలేము. అంతే, ఫ్లోతో చూసుకుని మన జాగ్రత్తలో మనం వెళ్ళాలంటే. అంటే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, పెళ్ళి అంటేనే 2 months అయిపోయింది. పెళ్ళి అంటే ఇంకా ముందు అన్ని ఖర్చులే ఉంటాయి. ఇంకా అంతే, తగ్గించుకుంటాం అంతే అండి. ఇంకేం తగ్గించుకుంటాం అంతే. హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ ఉంటే తగ్గించుకోవాలంటే.
అంటే అవేర్నెస్ వస్తుంది నెమ్మదిగా, ఒకేసారి రాదు. 2-3 మంత్స్ నెమ్మదిగా టైం ఇస్తే రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ బాగాలేదు, డబ్బులు అంత చేతిలో ఉండవు, నెమ్మదిగా అవేర్నెస్ వచ్చే వాళ్ళకి వస్తుంది అంతే. గవర్నమెంట్ ఇచ్చే అవేర్నెస్ ఇస్తుంది, మనం పెట్టే ఎఫర్ట్ మనం పెట్టాలి అంతే. పీపుల్ మేక్ ద గవర్నమెంట్, అంతే కదా. వాళ్ళు ఒక్కళ్ళు ఆర్డర్ ఇస్తారు, అవేర్నెస్ రావాలి. అవేర్నెస్కి ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ ఆర్ మేబీ డైమండ్స్ నుంచి ఈ మధ్యన ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కి అవేర్నెస్ పెరుగుతుంది. అలానే మేబీ గోల్డ్ లో అంత గ్రాండ్ కాకుండా చిన్నవైనా సరిపోతే అవేర్నెస్ పెరుగుతుంది, మేబీ కొనే క్వాంటిటీ తగ్గుతుంది అంతే. నేను ఈ కంట్రీలో ఉండను, ఫ్రమ్ న్యూజిలాండ్. ఓకే, పాప పెళ్లి ఉందని చెప్పి గోల్డ్ షాప్ వచ్చాయి. ఓకే సార్, వీ డోంట్ ఇన్వెస్ట్ ద మనీ ఇన్ ద గోల్డ్. ఓకే ఓకే, ఇది ఇండియన్ కల్చర్ లో ఉంది. ఓకే, మోదీ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఇండియన్ కల్చర్ లో ఉంది. దే కీప్ ఆన్ బయింగ్. ఐ డోంట్ థింక్ దట్ పీపుల్ విల్ స్టాప్ బయింగ్ ద గోల్డ్. అండ్ that is my opinion, because I've been away from the country for last 30 years. Then by 35 years since I've been away from the country, but still I watch what they're going on. So yeah, it is good to not to buy the gold, because to save the foreign exchange. This is the time, but culture is a different, money is a different. So that is a bit a fine line between the culture and money. So అది ఎవరు విన్ అవుతారా అన్నది వినమను. సారీ, that's my opinion. సో ఇందులో రైట్ లేదు, రాంగ్ లేదు. ఓకే, గవర్నమెంట్ ఇస్ రైట్, డోంట్ బై, బట్ పీపుల్ ఆర్ కల్చరల్లీ డ్రివెన్ ఇన్ ఇండియా, మోస్ట్లీ ఇన్ ద కల్చరల్ డ్రివెన్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దే నీడ్ టు బై అ గోల్డ్ ఆన్ అన్ అకేషన్. దట్స్ బేసికలీ వాట్ దే డు. ఉంటుందమ్మా, నేను కాదనట్లేదు. దట్స్ ఎ సోషల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎ సోషల్ లా అబైడింగ్ సిటిజన్, యూ హ్యావ్ టు ఫాలో. డోంట్ బై ఇట్. దట్స్ వాట్. అంటే ఇప్పుడు మీ టీవీలో చూసిన వాళ్ళు అనుకోవచ్చు, ఈయన కొని నన్ను ఎందుకు కొనద్దు అంటారు. బట్ ఇట్స్ కల్చరల్ డ్రివెన్. ఇట్స్ ఎ కల్చరల్ డ్రివెన్. ఓకే, దట్స్ మన కల్చర్ లోనే ఉంది. ఏదైనా అకేషన్ వస్తే గోల్డ్ కొనడం అన్నది, దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ అవర్ కల్చర్. సో అది రైట్ ఆర్ రాంగ్ అనేది దేర్ ఇస్ నో. ఓకే, న్యూజిలాండ్ లో ఇట్లా ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? మాకు ఇట్లాంటి పరిస్థితి ఏమో, మేము గోల్డ్ కొనాము. మాకు ఏం గోల్డ్ అక్కడ ఏం గోల్డ్ కొనం. అంతా 9 క్యారెట్ గోల్డ్. ఎవరు గోల్డ్ కొనరు అక్కడ. ఏం పెళ్లి అయితే గోల్డ్ కొనాలి ఏమి లేవు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఏదైనా కొనుక్కోవచ్చు, కాయిన్ లాంటిది. కానీ బట్ దే డోంట్ ఇన్వెస్ట్ ద మనీ దేర్ ఇన్ ద గోల్డ్. దే ఇన్వెస్ట్ ఇన్ అదర్ ఏరియాస్. మీరు ఇక్కడ కల్చర్ కి, న్యూజిలాండ్ కల్చర్ కి మీరు ఎట్లా ఫీల్ అయిపోతున్నారు? I mean, 30 years అవుతుంది అక్కడ. ఆల్వేస్ ఇట్ ఈస్ అ హోమ్. ఆల్వేస్ ఇది మన ఇల్లు. సో ఇది ఎప్పుడు, ఎందుకంటే నేను 30 ఏళ్ళు ఇక్కడ పెరిగాను, తర్వాత వెళ్ళాను నేను. కాబట్టి ఇది నా ఇల్లు. సో ఆల్వేస్ ఐ లవ్ మై కంట్రీ. ఐ ఆల్వేస్ బి లైక్ ఇండియన్ ఓన్లీ. బట్ ఈవెన్ దో ఐ లివింగ్ దేర్, ఐఎమ్ ఎ సిటిజన్ దేర్, బట్ స్టిల్ ఐ లైక్ ఇండియా. ఐ లవ్ టు బి ఇండియన్. సో ఇక్కడ పంజాగుట్ట అంటే ఒకప్పుడు ఈ పంజాగుట్ట ఈ సర్కిల్ నుంచి ముందుకు వస్తే ఇక్కడ జ్యువెలరీ షాప్స్ కి సంబంధించి చాలా కొనుగోలు అయితే జరిగేది. ఇప్పుడైతే ఏ జ్యువెలరీ షాప్ ముందుకెళ్ళినా, స్టోరీ చేద్దామని ఇక్కడికి వస్తే ఏ జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కూడా బంగారం షాప్ లోకి వెళ్ళి, జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి కొనుక్కుంటున్న పరిస్థితి మనకైతే కనిపించట్లేదు. వాళ్ళని అడిగితే కూడా ఈ మధ్య సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరు కూడా వాళ్ళ సేల్స్ సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో చెప్పడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. అయితే కస్టమర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం కస్టమర్స్ ఎవరు కూడా సరిగా కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే దగ్గర పంజాగుట్ట సర్కిల్స్ లో ఒక 25-30 పైన, ఇంకా లెక్క మనకు తెలియదు కానీ అంతకు మించి కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఏ షాప్ ముందుకెళ్ళినా ఎక్కడ కస్టమర్స్ అయితే జ్యువెలరీ కొనుక్కోవడానికి అయితే వస్తున్నట్లయితే మనకైతే కనిపించట్లేదు. షాపులన్నీ వెలబెలబోతున్నాయి. ఈగలు దోలుకునే పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా అంతేకాదు, ఈ మధ్య మోడీ చెప్పడమే దీనికి ప్రధాన కారణంగా మనము భావించవచ్చు. సో ప్రజలందరూ కూడా బంగారం మరి కొనకూడదు ఉండడానికి డిసైడ్ అవుతున్నారు. ఒకవైపేమో బంగారం అనేది మన కల్చర్ లో భాగం అని చెప్తున్నారు. బంగారం మన కల్చర్, ఖచ్చితంగా గోల్డ్ కొనాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఈ బంగారం, ముఖ్యంగా ఈ పెళ్లిళ్ళ సమయంలో మాత్రం బంగారం ని ఆల్టర్నేట్ గా చూసే పరిస్థితి అయితే లేదు ఇప్పటికైతే. రానున్న రోజుల్లో అయితే ఈ గోల్డ్ కు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ప్రజలందరూ గోల్డ్ ని కొనకుండా, మరి మోడీ చెప్పినట్లు పొదుపు సూత్రాల్లో భాగంగా గోల్డ్ ను కూడా కొనకుండా ఉంటున్నారా, లేదో తప్పని పరిస్థితుల్లో గోల్డ్ కొనాల్సిన పరిస్థితి గోల్డ్ కొంటారా ఏదనేది ముందు తెలియాల్సి ఉంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ 1 year వరకు, 2027 వరకు ప్రజలందరూ గోల్డ్ కొనకుండా కొంటారా అనేది మాత్రం అంతా ప్రజల చేతిలోనే ఉంది. మరి చూడాలి ఏమవుద్ది అనేది. ప్రస్తుతానికైతే ఇది పంజాగుట్ట దగ్గర ఉన్న లలిత జ్యువెలరీతో పాటు మిగతా ఎన్ని జ్యువెలరీ షాప్ల దగ్గర నుంచి 3TV గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ. నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 1 గ్రామ్ బంగారం ధర 24 క్యారెట్లకు సంబంధించి 15,340 రూపాయలు. ఈ రోజు 16,233 రూపాయలు. అంటే
5-6 రోజుల్లోనే 893 రూపాయలు పెరిగింది గోల్డ్. పెరగడంతో పాటు ఇంకా ఏదో క్రైసిస్ అనే ఒక సంకేతం ఉంది. ప్రధాని మోదీ గారి నోట ఈ మాట రావడం అని విని భయంతో చాలా మంది కొంటున్నారు. చాలా మంది గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే కొంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. ఇక ఈ రోజులో రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ రియల్ ఎస్టేట్ లో మోసాలు కూడా ఎక్కువగా మనం చూస్తుంటున్నాం. అన్సర్టెనిటీ ప్రైసెస్ కూడా ఉంటాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా వరకు మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ రియల్ ఎస్టేట్ అనేదే ఉండదు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందామంటే రిటర్న్స్ చాలా తక్కువ వస్తుంది. ఎవరి దగ్గరైనా డబ్బులుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో పడిపోయారు చాలా మంది. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన దేశానికి వచ్చిన పెద్ద ముప్పు ఏంటంటే 700 నుంచి 800 టన్నుల గోల్డ్ ప్రతి సంవత్సరం మన దేశం నుంచి కొంటున్నాం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టు. ఇక 2026 విషయానికి వస్తే 24% అదనంగా ఇప్పటికే కొనేసాం. మరి లక్షల కోట్లు పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయంటే అది విదేశీ మారకంలోకి వెళ్తుంది. దీనివల్ల మన రూపాయి డాలర్తో పోటీ పడలేక రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. ఈ రోజు ఒక డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ 95 రూపాయలకు వచ్చింది. ఇది 100 రూపాయలకు చేరుకోవడానికి ఎక్కువ రోజులు పట్టేలా కూడా లేదు. కానీ 100 రూపాయలు చేరుకున్న రోజు మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత కష్టం వస్తుందంటే ఇంకా మనం ఊహించలేము. అంటే ప్రధాని మోదీ గారి మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం గోల్డ్ మీద పెట్టే ప్రతి రూపాయి డాలర్ని బలపరుస్తుంది, అదేవిధంగా మన రూపాయిని బలహీనపరుస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ఈ కొనుగోలును ఆపేయండి అని ఆయన చెప్తున్నారు. బట్ ఇది సాధ్యమవుతుందా? హైదరాబాద్ వ్యాప్తంగా గోల్డ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ ఒక 50,000 మంది ఉన్నారనుకుంటే ఈ గోల్డ్ పరిశ్రమ పడిపోతే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళే కాదు, దీనికి అనుబంధంగా చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న. సేమ్ పెట్రో ఉత్పత్తుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, పబ్లిక్ రవాణా, ఇలా ఏది చూసినా కూడా ఇందులో చాలా వరకు సాధ్యమైన విషయాలు ఉన్నాయి, కొన్ని మాత్రం అసాధ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ తప్పదు, చేయాల్సిందని అంటున్నారు. బట్ దాని ఇంపాక్ట్ మాత్రం లేబర్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. డౌన్ ట్రేడెడ్ మీద కానీ లేబర్స్ మీద కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం అనేది చూడాలి. ఖచ్చితంగా ఇది నరేంద్ర మోదీ లాంటి వాళ్ళే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.